నేను అబిలిటీస్ ట్రూల్ టవర్ ఆడుతున్నాను. ఫస్ట్ టైం ఆడుతున్నాను. అప్పుడు ఒకసారి సీక్రెట్ స్లాబ్ ఎలా తెచ్చుకోవాలో అని చూపించేసాను. అప్పుడు ఆ వీడియో కోసం ఒకటి ఫుల్ గేమ్ ఏం ఆడలేదు. ఇప్పుడు ఈ టవర్ కంప్లీట్ చేస్తామా, ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అని అన్నీ తెలుసుకొని టవర్ కంప్లీట్ చేస్తున్నాం. మనం ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కింద ఉన్నారు. కింద ఎవరు లేరు అంటే పైన ఉన్నారా? ఏమో లేండి. ఆల్ రైట్, మనం వెళ్ళిపోదాం పైకి. అవుట్ అయ్యి వస్తున్నారు వాళ్ళు. ఇంకా ఓకే, ఇది ఫ్రీగా వస్తుందా లేకుంటే రూబక్స్తో కొనుక్కున్నా? ఈ ఏందబ్బా, ఫ్రీగానే అనుకుంటా. ఇట్లా పెడితే అంటే చాలా తుళ్ళు చూసినాను నేను. ఇట్లా రోబ్లాక్స్లో ఇట్లా టైమింగ్ పెట్టా అంటే ఫ్రీగానే వస్తుంది అది. మీకు ఈ గేమ్ పేరు తెలియకపోతే అబిలిటీస్ ట్రూల్ టవర్ అని ఉంటుంది. ఇక్కడ స్లాబ్ తీసుకునేది మళ్ళీ తీసుకుంటాను నేను. ఇప్పుడైతే ఈ టవర్ కంప్లీట్ చేస్తామా కంప్లీట్ చేయలేమా అని చూస్తాను నేను. ఈ క్యారెక్టర్ గురించి అడిగితే నాకేం సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఇదో వచ్చింది, నాకేం తెలియదు. నేను గ్రో గార్డెన్ ఆడేటప్పుడు నాకేందో ఇది గ్రీన్ బీన్ క్యారెక్టరు, ఇది సూట్ లాగా ఒకటి వచ్చింది. కొత్తగా ఉంది, వేరే వేరే క్యారెక్టర్స్ వస్తుందని నేను పెట్టుకుంటే పోయి ఈ క్యారెక్టర్ వచ్చింది. ఏమోలే అని సేవ్ చేసుకొని పెట్టుకున్నా దీన్ని. మీకు ఏమన్నా వేరే క్యారెక్టర్ పెట్టాలనుకుంటే వేరే క్యారెక్టరే చేంజ్ చేస్తాను. మీరు చెప్తేనే నేను అలాగే చేస్తాను. ఇక్కడ ఎంత టఫ్ ఉంది, పోతానా పోలేను అనే ఫీలింగ్ వస్తుంది. ట్రై చేద్దాం పోయి. ఇంత చిన్న దాంట్లో పెట్టినారంటే ఖచ్చితంగా కింద పడిపోతున్నాను అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ కింద పడలేదు. చాలా టఫ్ ఉంది ఈ టవరు. యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఈ టవర్ గురించి. కొంతమంది ఏమన్నా అంటే చాలా టఫ్ అన్నారు, ఏమో తెలీదు నాకు సరిగ్గా. ఫస్ట్ టైం ఆడుతున్నాను. అప్పుడు స్లాబ్, అది సీక్రెట్ స్లాబ్ తెచ్చుకోవాలని పెట్టాను. అప్పుడు అది ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి మనకి. దీనికి లేజర్కి అసలు తగ్గలకూడదు. తగ్గినామంటే దెబ్బలకి కిందకి అవుట్ అయ్యి వెళ్ళిపోతాం మనం. డేంజర్ ఇది. వామ్మో, మాయమైపోతున్నాయా నాకు తెలియదు. దాంతో పోయి వచ్చేసినాను. ఫ్రెండ్స్, నీకు ఒకటి చెప్తాను, దేవుని మీద వారం వేసుకొని పోవడం మనం మీద. ఈ క్యాప్ ఇక్కడ ఏమన్నా కింద పడతామా? ట్రై చేద్దామా? వద్దు, సాహసాలు చేయకూడదు మనం. రెడ్ కనబడుతుంది కదా, దాని మీద దుంకిదామంటే ఇంత గ్యాప్ ఉన్నా కూడా అవుట్ చేస్తుంది మనల్ని, విరిగిపోతుంది. ఇది మన వాయిస్ సౌండ్ ఉందా? ఫుల్ ఓకే, వాల్యూమ్ ఉంది ఫుల్. నేను దేవుని కోరుకొని మరీ పోతున్నాను. ఏమో అవుట్ అయితే నాకు వెళ్తున్నాను. వెళ్ళిపోను. అయ్యో వాట్ ఈస్ దిస్? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టవర్ ఎట్లా తిరిగి కంప్లీట్ చేశాను. నీకు ఇంకొకటి కామెడీ విషయాలు కూడా ఉంటాయి. నీకు ఇంకోసారి ఆ సీక్రెట్స్ లైఫ్ చూపిస్తాను. వీళ్ళు ఆ క్యారెక్టర్ పెట్టుకున్నారేమో, చేంజ్ చేశారు. నేను ఇప్పుడు గ్రో గార్డెన్ ఆడినాను, ఆ వీడియో పెట్టలేదు, సారీ ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నేను కంపల్సరీగా అయితే షార్ట్ వీడియోస్లోను లాంగ్ వీడియోస్లోను లైవ్స్ రాలేదు. లైవ్ చేద్దామా అంటే 50 సబ్స్క్రైబర్స్ కాలా. నాకు 5 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. నేను 20 వీడియోస్ పెట్టాను ఇప్పుడు వీడియో పెట్టాను నేను. ఆ వీడియో మా ఫ్రెండ్స్ అందరూ ఆడాము. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయలే ఎవరు, అంటే పెట్టి ఇంకా ఏమంతగా టైం ఏం కాలేదు, అంటే 1 అవర్ అయిందంతే. 1 అవర్ అయింది అంతే. ఇంకొక సీక్రెట్ స్లాబ్ చూపిస్తాను చూడండి. అది ఎక్కడ దొరుకుతుందంటే, ఓయమ్మ ఎప్పుడు ఏంటంటే పాప కింద పడలేవాడు.
వాట్ ఈస్ దిస్? అయ్యో పాపు కింద పడిపోయానే. వీడిని ఏం చేయడు కదా వీడు. ఏమంటారులే పాప. భయ్యా వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద సీక్రెట్? ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూసానంటే కదా ఇదే అని అనుకుంటా నేను. ఇది సీక్రెట్ ఉంది చాలా. అది సరే కానీ పైకి పోయేది ఎట్లా ఇప్పుడు? ఏంది కూల్ డౌన్ అని పెట్టింది ఇది. అంటే మనుషులు ఏంది ఇది? Attempt to teleport to a place that is restricted. Error. Code 773. Okay. No bones. Hahaha. ఏంది ఇది? ఫ్రెండ్స్ నేను సీక్రెట్గా పోవాలనుకుంటున్నాను. హాహాహా. వీడికి కనపడలేదా? నేను సీక్రెట్గా వెళ్తాను, సీక్రెట్గా వస్తాను నేను. ఏది డైరెక్ట్గా లోపల పోయినాడు. నాకు కనపడలేరా? అదే ఎట్టా? ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ఫ్రెండ్స్. చేసింటే ఒక 5 మెంబర్స్ చేసినాడు అంతే నా వీడియోస్కి. చూసేది మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవ్వరు చేయడం లేదు. అసలు ఎవ్వరు చేయడం లేదు ఫ్రెండ్స్. ఏంది ఫ్రెండ్స్ లైవ్స్ ఇస్తాను మీకు, పెద్ద వీడియోస్ పెడతాను మీకు రెగ్యులర్గా. ఇప్పుడు నుంచి వాయిస్ ఓవర్ పెట్టలేదు కదా, ఇప్పుడు నుంచి వాయిస్ ఓవర్ కంపల్సరీగా పెడతాను. లాంగ్ వీడియోకైనా కూడా ఏమంటే కొన్ని వీడియోకి మ్యూజిక్స్ పెడతాను. ఫ్రెండ్స్ నా కష్టానికన్నా వారే చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎడిటింగ్కి ఎంత టైం పడుతుందంటే ఎడిటింగ్కి మినిమం అంటే 2 hours టైం పడుతుంది నాకు. 2 hours టైం పడుతుంది నాకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏదో కొంచెం గ్లిచ్ అవుతుందప్ప. అయ్యో ఇంకో చెప్పే మర్చిపోయిన ఫ్రెండ్స్ ఏంటంటే మీరు 800 సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే నేను ఏం చేస్తాను తెలుసా? నేను రోబ్లాక్స్ ప్రీమియం కొనుక్కుంటాను. రోబ్లాక్స్ ప్రీమియం కొనుక్కుంటాను నేను. అది కొనేకి 1000 రూపాయలు ఏమో, 1000 రూపీస్ ఏమో పడుతుంది. అది కొంటాను. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారంటే రోబ్లాక్స్ మీకు డొనేట్ చేస్తాను. మంత్కి పెరుగుకుంటూ వస్తుంది. మీకేమన్నా రోబ్లాక్స్ కావాలంటే కామెంట్ చేసేయండి. 800 సబ్స్క్రైబర్స్ వస్తేనే నేను ఇది కొంటాను. మా డాడీ వద్దన్నాడు, కొనుక్కొద్దు ఇప్పుడే అని మా డాడీ అన్నాడు. మీరు 800 సబ్స్క్రైబర్స్ వచ్చినాడంటే నేను రోబ్లాక్స్ ప్రీమియం కొనుక్కుంటాను. అది 1000 రూపీస్ పడుతుంది. మంత్కి పెరుగుతుంది. అది ఏం ఎక్కువ చేస్తున్నాడు ఇక అది బాగింది. హాహాహా రాండి, ఎందుకు అలా అంటున్నాడు? రా కింద పడిపోతావు. వద్దు అట్లా రావద్దు. నేను దాని ముందుకు పోవాలనుకున్నాను. దాని ముందుకు పోతే సీక్రెట్ స్టాప్ తెచ్చుకోవచ్చు మనం. ఏం చేయాలా? అమ్మాయి కింద పడిపోతుంది. నాకు వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.